రాఘవేంద్ర స్వామి అంటే ప్రహ్లాదుడే అని భక్తులు నమ్ముతారు. అది ఎందుకో చెప్తాను, వీరేంటి వరకు చూడండి. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండి విష్ణువుపై చాలా దివ్యమైన భక్తిని చూపించేవారు. ప్రహ్లాదుడు చనిపోయిన తర్వాత తన ఆత్మ మళ్ళీ వ్యాసరాజ తీర్థుడిగా జన్మించారు. రాజులకే ఆధ్యాత్మిక గురువు అయ్యారు. ప్రహ్లాదుడికి ఉన్న భక్తి మాత్రం కొనసాగుతూ వస్తుంది. వ్యాసరాజు మరణించిన తర్వాత అదే ఆత్మ రాఘవేంద్ర స్వామిగా జన్మించి మంత్రాలయంలో కొలువైనారు. వేలాది మంది భక్తులకు కష్టాలను విముక్తి చేశారు. 1671 సంవత్సరంలో మంత్రాలయం నది తీరంలో రాఘవేంద్ర స్వామి జీవ సమాధి పొందారు. ఆ రోజు ఆయన తన శిష్యులకు ఇలా చెప్పారు: నేను 700 సంవత్సరాలు ఈ బృందావనంలో జీవంతో ఉంటాను, భక్తుల కోరికలు తీర్చుతాను అని ఆయన చెప్పారు. ఆ మాటకు నేటికి భక్తులు విశ్వసిస్తున్నారు. 354 సంవత్సరాలు గడిచిన మంత్రాలయంలోకి అడుగు పెట్టిన వాళ్ళంతా ఒక శాంతి, ఒక ఆత్మ సాన్నిధ్యం అనుభవిస్తున్నారు. భక్తులు నమ్ముతున్నది ఏంటంటే ఇప్పటికీ ఆయన మనతోనే ఉన్నారని విశ్వసిస్తున్నారు. కామెంట్ లో ప్రతి ఒక్కరు ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అండ్ డూ ఫాలో దినేష్.